చేతుల మీదుగా. వీళ్ళ ఇంటికి వెళ్ళాక నాకు అర్థమైంది గొప్ప ఆధ్యాత్మిక కుటుంబం. మరి వాళ్ళే ఈ పుస్తకాన్ని, సార్ మీరు కూడా రావాలి ప్లీజ్ సార్, ఓపెన్ చేయండి సార్, మీరు ఇటు ఇచ్చేయండి, గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక 5,000 కాపీలు ప్రాంగణంలోని, మరి మిగిలినవి డోర్ టు డోరు అవకాశం ఉన్నంత మేర విజయనగరం అంతా కూడా మనం ఈ పుస్తకాలు అందరికీ ఇచ్చుకుంటాం. ఈ సందర్భంగా నాలో ఒక సంకల్పం కలిగింది. ఈ ఆనందో బ్రహ్మ అనే కార్యక్రమం ప్రతి సంవత్సరం ఈ విజయనగరం ఉత్సవాల్లో జరిపించాలని, దానికి మా సొసైటీ అంతా మాకు ఏ బాధ్యత చెప్పారో ఆ బాధ్యత ప్రతి సంవత్సరం నెరవేరుస్తామని, అట్లాగే మాకు ఈ స్థల దాతలు కూడా ప్రతి సంవత్సరం కూడా ఆ స్థలాన్ని మాకు ఇప్పించగలరని ఈ వేదిక మీద నుంచి అందరినీ కోరుతున్నాను. కాబట్టి మన సుబ్బారావు గారు మాట్లాడమని సుబ్బరాజు గారిని. నా పేరు సుబ్బరాజు గారు. హలో, అదే రామారావు గారు వచ్చారు. రామారావు గారు వచ్చి మీ గ్రౌండు కావాలండి మన చిన్నశ్రీని గారితో చెప్పాము అని అన్నారు. ఆల్రెడీ అసలు యాక్చువల్గా మేము ఎగ్జిబిషన్కి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం, ఆ గ్రౌండ్ వేరే వాళ్ళకి ఇచ్చాం 6 lakhsకి. కానీ ఆధ్యాత్మిక కార్యక్రమం కదా అనేసి దీంట్లో ఒక హాఫ్ ఇవ్వండి అని అంటే అప్పుడు మరి వాళ్ళకి కొంచెం క్యాన్సిల్ చేసి మేము ఇక్కడ ఇవ్వడం జరిగింది. మా సహాయం ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు మీరు ఏ ఫంక్షన్ పెట్టినా మేము మ్యాక్సిమం ఇవ్వడానికే మేము ఇచ్చేస్తాం. అందరికీ శుభోదయం. జీవితం అన్నది చాలా చిన్నది. మన జీవిత ప్రయాణం సాఫీగా సాగాలంటే ఇలాంటి కార్యక్రమాలు, సాధనలు ఎంతో అవసరం. మేము ఎంతో మంది మహానుభావులు కృషి ఫలితమే ఈనాడు ఫలితంగా దక్కింది. ఆ ఫలమే మాకు దక్కడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మనదంతా వసుదైక కుటుంబం, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇంతటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదములు. నమస్తే మేడం. ఆవిడ ఒక మాట అన్నారు, ఈ ఆధ్యాత్మిక గ్రంథం అంతా చదివేసింది ఒక పదం అన్నారు, జీవితం చిన్నది. ఆ జీవితం చిన్నదానికి మన ఆనందం ఉన్నన్నాళ్ళు ఆనందంగా బ్రతకాలి అనే పాయింట్ని ఆవిడ చాలా అద్భుతంగా మనందరికీ అందించారు. అందుకు మేడం గారికి ధన్యవాదాలు. సరే సుబ్బరాజు గారు, మీ ఆధ్యాత్మిక కార్యక్రమం ఏం చేసినా సరే మేము ముందు ఉంటాం అని చెప్పినందుకు సుబ్బరాజు గారు కూడా మీ అందరి తరఫున మరీ ధన్యవాదాలు అర్పిస్తున్నాను. తప్పనిసరిగా మనకి అన్ని విషయాల్లో సహకరిస్తారు. కాబట్టి డాక్టర్ జీకే గారిని ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రాం పెట్టమని నేను కోరుతున్నాను. కాబట్టి ఈ ఆనంద బ్రహ్మ అనేది ఈ ఉత్సవాల్లో ప్రథమ భాగం అవ్వాలి. వచ్చే సంవత్సరం ఇది గవర్నమెంట్ ప్రోగ్రాంగా డిక్లేర్ చేయాలి అని నేను కూడా సాయశక్తిలో కృషి చేస్తాను. కాబట్టి ఈ ఉత్సవాన్ని ఇలాగ మనం కొనసాగిద్దాం. మేడం గారు అనే దానిలో ఒక పదం ఉంది, జీర్స్వామి ఈ మధ్యన అన్నారు, 4 అంగుళాల ఈ నాడికి కోసం 100 సంవత్సరాల జీవితాన్ని పాడు చేసుకుంటాను అని. అంటే ఇవాళ మేడం అనే పదం చిన్నది, జీవితం చిన్నదంటే ఆయన అనేది ఏమిటంటే జంతు బలులు వీటి వల్ల మన ఒక దీనిలో నేను వీడియోలో చూశాను, 4 అంగుళాల నాలిక కోసం 100 సంవత్సరాల జీవితాన్ని పాడు చేసుకుంటాను అన్నారు ఆయన. అంటే మీరు ఈ జీవహింసని వెన్నాడితే చాలా ఉన్నతలుగా ఉంటారు అనే పదం దానిలో ఆయన విమిడ్చారు. అలాగే మేడం గారు ఇచ్చిన పదం కూడా చాలా అద్భుతమైన పదం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు సాగించాలని మరి జీకే గారికి మరీ కోరుతూ, వారికి ఎన్ని చెప్పినా నాకెందుకో కానీ చెప్పడానికి మాటలు రాకుండానే, ఎందుకంటే నాకు నిత్యం మీకు అందరికీ చెప్పాలి, నేను ఎక్కడ జ్ఞానం చేరినా నా ఇంట్లో కనీసం గంట జ్ఞానం చేస్తే నేను బయటికి రాను. నేను 3 గంటల నుంచి 6 గంటల జ్ఞానంలోనే ఉంటాను. నాకు ఆ రకం సాధన అలవాటైపోయింది. కనుక నేను సొల్తీ మేడం 5:30 రావాలి మేడం నాన్న మీరని నాకు చెప్పిన, లేదమ్మా 8 గంటలకు వచ్చి నా కార్యక్రమం నిర్వహిస్తాను, మా వాళ్ళకు అప్పచెప్పానంటే మా
జీకే గారు అసలు జ్యోతే వెలిగించారట, మీరు రాకపోతేనే నాకు వంశీ ఫోన్ చేసి వస్తే అప్పటికప్పుడు నేను స్నానపానం చేసుకుని రెడీగా వచ్చాను. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన మన పెద్దలకి, జ్ఞానులకి అందరికి కూడా ధన్యవాదాలు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా తీసుకెళ్లాలని మన సుబ్బరాజు గారు ఎల్లల మనకి ఇచ్చిన కార్యక్రమాల్లో అతను మన సేదోడుగా మన పెర్మిట్ మాస్టర్, ఆయన ఒక జ్ఞాని. అంటే మేడము ఆయనకంట గొప్ప జ్ఞాని, ఆయన మాటల్లో మనకు తెలిసిపోతుంది. కాబట్టి మా అందరికీ ధన్యవాదాలు. యాక్చువల్గా నాకు 1 వీక్ బ్యాక్ యాక్సిడెంట్ అయిందండి. అదే తులసి మేడం గారు అన్నారు మేము మరి ఫంక్షన్కి అటెండ్ అవ్వాలంటే నేను అన్నాను మరి అప్పుడు బాగుంటే మేము వస్తామండి అనేసి. యాక్చువల్గా అన్నారు మీరు ధ్యానం చేయండి, మీరు తప్పకుండా ఇది చేస్తారంటే నేను యూట్యూబ్లోని ఈ 4 days బెడ్ రెస్టే కదా అలా పెట్టుకొని అలా ధ్యానం చేశాను. నాకు కొంచెం బాగా రిలీఫ్ ఇచ్చింది సార్ అది ప్రాక్టికల్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.